లేని కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఆ రుద్రాని ఏదో డబ్బులు ఇస్తాను అంటే ఆశపడ్డాను. అది నేను అడగలేదు. ఎవరికైనా ఇవ్వాల్సిందే కదా, తీసుకొని చెప్తే తీసుకున్నాను. అందులో నీకు చేసిన ద్రోహం ఏముంది బావా? ఆ తర్వాత నా తప్పు తెలుసుకొని నేను మారిపోయాను కదా, మంచిగా ఉంటున్నాను కదా. ఆయన కూడా ఎందుకు బావా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఆ భూమి మాధవ్ ఇద్దరు కలిసి నన్ను ఎలా విడదీయాలని చూస్తున్నారు. బావా, నువ్వే లేకపోతే ఈ రోజు నేను అసలు ఏమైపోయేదాను బావా. వదినా, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? లేకపోతే ఏంటి భూమి, దాని ఇష్టానికి అది మాట్లాడుతుంది. ఎంత చెప్పినా దానికి అర్థమై చావట్లేదు. నేను ఎంత నచ్చ చెప్పినా అర్థం చేసుకోకుండా ఆ సిద్ధార్థే కావాలి, వాణ్ణే పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. సర్లే వదినా, తన మనసులో మాట తను చెప్తుంది. పెళ్లి అనేది తన ఇష్టం కాదు అని నేను క్లియర్గా చెప్పాను. చెప్పే ప్రయోజనం ఏముంది భూమి? ఎంత చెప్పినా మాట వినడం లేదు కదా. ఎలాగైనా నాకు సిద్ధార్థ్కి పెళ్లి చేయండి అని అడుగుతుంది కదా, ఏమనాలి దాన్ని? తను ఇష్టంగా ప్రేమించింది కానీ అతని వెనుకున్న కుటుంబం ఎలాంటిదో తనకి తెలియడం లేదు.